విద్వాన్ బుడిసు వెంకటేశ్వర్లు గారు మన ప్రాచీన మహర్షులు 5వ భాగం 18:1:20 ఋష్యశృంగ మహర్షి. పూర్వం కశ్యపుడనే మునిచంద్రుడు విభాండకుడనే కుమారుడు, ఆయనకి విభాండకుడనేటువంటి కొడుకు పుట్టాడు. విభాండకుడు బాల్యం నుండి అస్ఖలిత బ్రహ్మచర్య దీక్షతో తపస్సు చేస్తూ ఉండి ఒకనాడు అతడికి ఒక మడుగులో నీలాడేటువంటి సమయంలో సురిచర స్వరూప సుగుణ సుందరి అయిన ఊర్వశి అతన్ని చూసి తన ఆచార చేత ప్రదర్శించినందుకు పతనమైన ఆ ముని అమోఘ వీర్యంతో మిశ్రమమైన జలం ఒక మనుబెంతి త్రాగి గర్భం ధరించింది. అంటే కొమ్ముల మృగం, ఖడ్గమృగం. ఆ మృగం పూర్వం చిత్రలేఖ అనేటువంటి ఒక అప్సరస. ఆమె ఇంద్రసభలో నాట్యమాడుతుంటే కొన్ని లేళ్లప్పటికి వచ్చాయి. చిత్రలేఖ నేత్రాలపై దృష్టి నుంచి ఆనందిస్తున్న ఇంద్రుని చూడక ఆమె లేళ్లను చూసి తన ఆనందానికి విశేష భంగం కలిగించిన ఈ చిత్రలేఖ ఇంద్రుడు మృగివై అంటే ఆ జంకవై పుట్టమని శపించాడు. అప్పుడు ఆమె శాప విమోచన ఉపాయం కోరుకోగా ఇంద్రుడు కరుణించి విభాండకుడనే మహర్షి వీర్యం వల్ల పుత్రుణ్ణి కట్టే నీ శాప విమోచనం అవుతుందని చెప్పి ఆ చిత్రరేఖయే మురిగియై దాహం తీర్చుకోవటానికి విభాండకుడు స్నానం చేసే జలాశయానికి వచ్చి జలంతో పాటు అతని వీర్యాన్ని కూడా తాగి చూలాలయ్యి కొంతకాలానికి ఆ మృగం మనుష్య రూపం గల ఒక పుత్రుణ్ణి కని అరణ్యంలో వడిచిపెట్టి తన శాప మోక్షానికి కాగా మోక్ష విమోచనం కాగా ఇంద్రసభకు వెళ్ళిపోయి ఆ బాలుడు మనుపెందటికి జన్మించిన వాడవటం చేత మనుబెంతికి జన్మించిన వాడు అవటం చేత అతనికి ఒక శృంగం నెత్తి మీద ఉండేది, ఖడ్గమృగం. అది అందువల్ల ఋష్యశృంగుడనే పేరు కలి. అతడు అక్కడ పెరుగుతుండగా ఒకనాడు విభాండకుడు చూసి దివ్య దృష్టి వల్ల అతడు తన కొడుకే అని గ్రహించి వాణ్ణి తన ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచాడు. బాల్యం నుండి ఋష్యశృంగుడు తండ్రి ఆశ్రమం తప్ప మిగతా ఏమీ తెలియకుండా పరమ స్వాధ్యాయ విధుడుగా అద్వితీయుడైన బ్రహ్మచారిగా ఘోర తపస్సు చేసి అతని తపో విశేషాన్ని ఆశ్చర్యం పొందిన ఇంద్రుడు అతన్ని తేవటానికి అక్కడ సువృష్టి కలుగుతుందని ప్రజలు ఆదివ్యాధరహితులై సుఖముందు పొందుతారు అని గ్రహించారు. రోమపాదుని వృత్తాంతం. అలా ఉండగా వంగదేశాన్ని పరిపాలించే రోమపాదుడనే రాజుకు సంతానం లేకపోయి అతడు దశరథుడిని మిత్రుడు. ఒకనాడు అతడు అయోధ్యకు వచ్చి దశరథుడి సురభి అనే గ్రహంలో అనుగ్రహంలో కలిగిన శాంత అనే కూతుర్ని గంచి ముద్దు పెట్టుకొని ఆమెను పెంచడానికి ఇమ్మని అడిగాడు. కానీ దశరథుడికి బిడ్డలు లేని కారణంగా అతడు ఒప్పుకోవాలి. అప్పుడు దగ్గరనున్న వశిష్ఠ మహర్షి త్రికాల వేది అవటం చేత దశరథుడితో శాంతను రోమపాదుడికి ఇమ్మని ఆమె వలన త్వరలోనే ఇద్దరికీ కూడా పురుష సంతానం కలుగుతుందని చెప్పారు. అందుకు వాళ్ళిద్దరూ ఉపయోగించుకున్నారు. ఆనందం చివరకు 6 మాసాలు దశరథుడి ఎంట 6 మాసాలు రోమపాదుని ఎంట శాంత ఉండునట్లు అంగీకరి రోమపాదుడు శాంతను తీసుకొని అంగదేశానికి వెళ్ళాడు. తర్వాత అతడు పుత్ర కామి అయి బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలు చేసి ఒకనాడు ఒక బ్రాహ్మణుడు బాలుని
ఒక గోవు ఇమ్మని రోమపాదుని కోరాడు. అప్పుడు అతడు బ్రాహ్మణుడు దురాశాపరులని నిందించాడు. ఒక్క గోవు ఇవ్వటానికి బదులు సద్విజ జాతిని బుద్ధిపూర్వకంగా తెగడిన ఆ రాజు తండ్రి కొడుకులు కూతుళ్ళు ఇద్దరూ కోపించి అంగరాజ్యం దుర్భిక్షమై అనావృష్టికి పొందాలని శపించి ఆ రాజ్యం నుండి వెళ్ళిపోయారు. తర్వాత రోమపాదుడు పశ్చాత్తప్తుడి గత్యంతరం లేక మిగిలిన బ్రాహ్మణుడు నడగా వాడు ఋష్యశృంగుడి చరిత్ర వినిపించి అతడికనికి వస్తే తప్ప నీ అనుగ్రహం వాళ్ళు కలగదు. అప్పుడు రోమపాదుడు బ్రాహ్మణులను పూజి వారి అనుమతితో కొందరు వారాంగన సర్వం కళాపూర్ణ అనే ఆమె ఆధిపత్యంలో ఋష్యశృంగుడి తోడుకొని తీసుకురావడానికి సర్వకళాపూర్ణాది వేశ్యలు ఋష్యశృంగుని తీసుకొని వెళ్ళరు. నవయౌవనుడు విలాసుడు అయిన ఆ వారాంగనుడు విభాండక ఆశ్రమంలో లేని సమయంలో ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళారు. శ్రీముఖం కూడా చూసి ఎర్రగని అతడు వాళ్ళని మునికుమారుల్ని భావించి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వగా వారు స్వీకరింపక తాము తెచ్చిన దివ్య గంధ మాల్యాదుల సరస భక్ష్యాలను విచిత్ర వస్త్రాలను ఇచ్చి వారు తర్వాత తమ నృత్య గీతాలతో అతన్ని ఆనందింపచేసి అతని కౌగిలింతల ఒడలు పులకింపచేసేట్టుగా మోసము తమ ఆశ్రమానికి దగ్గరలోనే ఉన్నదని అందు తపం చేయటానికి రమ్మని ఆహ్వాని అతడు వారు విభాండకుడు భయం పొంది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఋష్యశృంగుడు తండ్రి చెప్పిన అగ్నిహోత్రాన్ని చెయ్యటం మరిచిపోయి వాళ్లతో కలిసి తపం చేసేటువంటి ఆసక్తుడై ఇంతలో విభాండకుడు వచ్చి సుతుడు అగ్నిహోత్రం చెయ్యకుండా ఉండటానికి కారణం అడిగాడు. అతడు అద్భుత సుందరాకారులైన మునిబాలురు వచ్చారని వారు కట్టిన చీరలు అతి మృదువుగా ఉన్నాయని వారి శరీరాలు రమ్య సౌరభయుతాలుగా ఉన్నాయని కలపూజితాలుగా వారి కంఠాలున్నాయని అని కౌగలింతలు మొదలవి విభాండకుడు అని రాక్షస మాయ వలన వారి దానాలు వర్జనీయాలని ప్రబోధించారు. మర్నాడు విభాండకుడు ఎప్పటిలాగా వన్య ఫలాలను తీసుకోవడానికి అడవికి వెళ్ళగానే వేశ్యాంగలు వచ్చి ఋష్యశృంగుడి ఆయుధాతని అమిత ధనాన్ని ఆనందాన్ని పొంది వాళ్లతో వాళ్ళ తపోవనానికి వెళ్ళటానికి అంగీకరి వాళ్ళు కూడా తమ కోరిక ఈడేరినందు ఆనందభరితులై మత్స్యకతో బుద్ధులతో ఆ ముగ్ధ మౌని వంగదేశానికి తీసుకువెళ్ళి అతడు రాజాశ్రయమైన దివ్య భవనంలో చేరగానే అతని నివాస శక్తి చేత సర్వజన ప్రమోదంగా కుంభవృష్టి కురిసి రోమపాదుడు అమిత ఆనందాన్ని పొంది శాంతను అతనికిచ్చి వివాహం చెయ్యాలని ఆలోచిస్తూ అతన్ని పూజిస్తున్న శాంతా ఋష్యశృంగ వివాహం. ఒకనాడు ఋష్యశృంగుడు పరమ సౌందర్య నిధి వినయ విద్యా వివేకశీలి అయిన శాంతను చూసి ఆమె అద్వితీయ సౌందర్యానికి ముగ్ధుడై రోమపాదుడిని పిలిచి ఆమె ఎవరని అడిగాడు. రోమపాదుడు ఆమె దశరథుని పుత్రి అయింది. దశరథుడు తన మిత్రుడవటం చేత ఆమెను పెంచుకొని తీసుకోవడానికి పెంచుతున్నానని చెప్పాడు. అప్పుడు ఋష్యశృంగుడు దశరథుడి వృత్తాంతమడి రోమపాదుడు అతని చరిత్రంతా తెలిపి మొదట దశరథుడు శాంతా స్వయంవరం సాగడం పరశురాముడు వచ్చి అల్లెరు అందరూ రాజులతో దశరథుణ్ణి చంపటానికి ప్రయత్నించడం వశిష్ఠ మహర్షి కోరికపై దశరథుని కుమార్తె బ్రాహ్మణులకి ఇచ్చి వివాహం చెయ్యాలని శాపించి చంపక విడిచిపెట్టడం అదే కథ చెప్పారు. ఋష్యశృంగుడు ఆనందించి శాంతను వివాహం చేసుకోవటానికి ప్రయత్ని రోమపాదుడు అనంతరంగంలో ఆనంద తరంగాలలో ఓళ్ళలాడి వెంటనే వివాహ వైభవాన్ని ఊరంతా చాటింది. తర్వాత మహావైభవంతో శాంత ఋష్యశృంగుల వివాహం జరిగి ఋష్యశృంగుడు రోమపాదుల వలన
బహువిధ సన్మానాలను పొందుతూ కాంచనమయ శయ్యా ఆసనాలు కాంతా సహితులై రాజమందిరంలో చిరకాలం ఉన్న ఆ సమయంలో రోమపాదుడు పుత్రోత్పత్తి నిమిత్తమై ఋష్యశృంగుడు అంగదేశాన్ని ఇంద్రుడి గురించి ఒక ఇష్టి చేయిస్తున్నాడు. దాని మూలం ఇంద్రుడు ప్రీతుడై రోమపాదుడికి పుత్రుడు ఉదయించడానికి వరమిచ్చి తర్వాత ఋష్యశృంగుని ఆశీర్వచనం చేత రోమపాదులకి పుత్ర సంతానం కలిగి ఆనాటి నుండి రోమపాదుడు దినదిన వర్ధమానమైన భక్తి తాత్పర్యాలతో ఋష్యశృంగిని శాంతను పూజిస్తూ వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ శాంత ఋష్యశృంగులు అయోధ్యకు రావు. ఇంతలో అయోధ్యానగరం దశరథుడి చేత పుత్రకామిష్టి చేయించడానికి తలచి వశిష్ఠ మహర్షి సనత్కుమారుడు మొదట చెప్పిన వృత్తాంతమంతా చెప్పి దశరథుడిని ప్రేరేపించాడు. దశరథుడు ఆనందంతో వశిష్ఠుడిని పూజించి చతురంగ బల సమేతుడై అంగదేశాన్ని ఋష్యశృంగుని తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళాడు. సచివుడు కూడా తాను అంగదేశానికి వెళ్ళి దశరథుడు రోమపాదుడి ఇంట్లో ఉండి దీప్తాగ్నిలాగా తేజరిల్లుతున్న ఋష్యశృంగుని దర్శించి అనేకమైన విధాలుగా పూజించాడు. రోమపాదుడు దశరథుడు అనేక విధాలుగా సన్మానించాడు. అంత దశరథుడు కాంతాసహితుడై ఋష్యశృంగుడు భార్యా సమేతుడై రోమపాదుడు తన గృహానికి రావాలని ప్రార్థించి శాంతా ఋష్యశృంగులు అంగీకరించారు. రోమపాదుడు తర్వాత వస్తానని చెప్పి కృతా అంజలి దశరథుడిని శాంతా ఋష్యశృంగులను వీడ్కోలు చెప్పారు. శాంతా ఋష్యశృంగులతో దశరథుడు అయోధ్య ప్రవేశించేసరికి నగరమంతా అద్భుతంగా అలంకరింపబడి పరుల పొరపక్షులు ఆలాపాలు అక్షతులు దళ కుసుమాలు వాటిపై వాజాజపాదులై జనులు మొక్కారు. అంతలో రాజప్రసాదాన్ని సమీపించగానే రాజనిభాణలు మహితరత్న సమాన నీరాజనాజుతో ఎదురు వాళ్ళకి హారతులిచ్చి అప్పుడు దశరథుడు రథము దిగి ఋష్యశృంగుని గౌరవంతో మంగళతూర్య ఘోషలతో లోనికి తీసుకువెళ్ళాడు. పుణ్యస్త్రీలు శాంతాదేవిని అంతఃపురంలోకి తీసుకుపోయి కౌశల్య కైకేయి సుమిత్రాదులు అమిత ఆనందంతో అమ్మా శాంత, ఇక నువ్వు మా బిడ్డవు కావు, మాకు బహుభూజనీయమైన మహర్షి పత్వి, వందనములమ్మా అని మేళమాట. శాంత చిరునవ్వులతో వాళ్ళని కౌగలించుకొని శాంతా ఋష్యశృంగులకు అక్కడ సమక్షంగా అధిక పూజలు జరుపుతున్నారు. ఋష్యశృంగుడు దశరథుడి చేత అశ్వమేధ పుత్ర కామేష్ఠులు చేయించారు. ఇలా ఉండగా యజ్ఞ నిర్వహణానుకూలమైన వసంతకాలం వచ్చేది. పాదపాలతో దశరథుని మనోవృక్షం చక్కగా చికిత్సింది. అతడు ఋష్యశృంగుడి దగ్గరికి పెంచి పుత్రకామేష్టి చేయటానికి ఉద్యమం అతనికి తన మనసులోని కోరిక చెప్పారు. వశిష్ఠ మహర్షి ఆధారంగా దశరథుడు సరయూ నదీ ప్రాంతంలో ఉత్తరంగా యజ్ఞశాల నిర్మింపజేశారు. అధ్వర సంభారాలన్నీ వెంటనే సమకూడి ఉత్తమోత్తములైన ఋత్విజులతో మహాత్ములైన మంత్ర కోవిదులతో యజ్ఞవాటిక ప్రారంభమ. యజ్ఞం మంత్రుడు అధి పునాపతిని సర్వం నిర్వహించి యాగాస్వాన్ని విడిచారు. సంవత్సరం గడిచి తిరిగి వసంతం ఆసన్నమయ్యేసరి యజ్ఞాస్వం సురక్షితంగా వచ్చి చేరు. అప్పుడు దశరథుడు గురువైన వశిష్ఠుణ్ణి పూజించి యజ్ఞ భారం సమస్తం తీసుకోవాలని ప్రార్థి వశిష్ఠుడి ఆజ్ఞ చేత అతి కర్మకుడు ఉత్తమోత్తములైన బ్రాహ్మణులు ఇష్టకా సహస్రాలు ఏవడితే తెచ్చిచ్చారు. కుండ మండ వేదికారుడు సత్రాగారాలు కాయమానసాలు మన్నవైని నిర్మించబడ్డాయి. జనక మహారాజు కేకయ రాజు సింధుదేశ విభుడు
మొదలైన వాడు ఆహూతులై వచ్చారు. ధరణీశ్వరుడు బ్రాహ్మలంతా ఉన్నారు. అంత వశిష్ఠ ప్రముఖులు భూసురోత్తములు ఋష్యశృంగుని పురస్కరించుకొని యజ్ఞకర్మ ఆరంభానికి విఘాతక్రమం ఆ యత్వమేధాన్ని సమాప్తి చేశారు. దశరథుడు అనేక భూరి దక్షిణలు బ్రాహ్మణోత్తములకిచ్చి సంతోషింపచేశారు. ఆ తర్వాత దశరథుడు ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి, మహాత్మా, మీ దయా విశేషం వల్ల అధ్వరం యజ్ఞం పూర్తయి ఇక తాము పుత్రకామేష్టి ప్రియంగా చేయించండి అన్నాడు. ఋష్యశృంగుడు అంగీకరించి నానా మంత్రపూర్వకంగా ఆహుతులను అగ్నికిస్తూ పుత్రకామేష్టి చేస్తుండగా ఆ పావన హోమాగ్ని వల్ల ప్రజాపత్య పురుషు దేవ నిర్మితం ఆరోగ్యవర్ధనమైన పుత్రోత్పత్తికరమైన పాయసాన్ని ఒక పవిత్ర హేమ పాత్రలో తీసుకొచ్చి దశరథుడికి అంతర్హితుడయ్యా. ఋష్యశృంగుడు దశరథుడిని దగ్గరకు పిలిచి ఈ పాయసం అతని భార్యలకు ఇచ్చి ఇలా ఇమ్మని చెప్పి ఇలా అన్నాడు. కౌసల్యకు సగం, మిగిలిన దాళ్ళు సగం సుమిత్రకు, మిగిలిన దాళ్ళు సగం కైకేయికు, ఆలు మిగిలిన అవశిష్టం అష్టమాంశాన్ని మళ్ళా అంటే అష్టమ భాగాన్ని దాన్ని మళ్ళా సుమిత్రకు ఇయ్యటానికి వాడు ముగ్గురు చాలా తీసుకున్నారు. దీని మూలంగా తర్వాత కొంతకాలానికి వాళ్ళ క్రమంగా శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు ఉదయించారు. పరమ శోభాయమానమైన యాగం శాంతం కాగా ఋష్యశృంగుడు శాంతా సమేతుడై విభాండకుడి ఆశ్రమానికి వెళ్ళాడు. విభాండకుడి పుత్రుని జగద్భుతమైన దివ్య దృష్టిని తెలుసుకొని ఉన్నాడు కనుక కుమారుణ్ణి కోడల్ని ఎంతయో ఆదరించాడు. వశిష్ఠుడు అరుంధతిలాగా, అత్రికి అనసూయలాగా, అగస్త్యుడికి లోపాముద్ర శాంత ఋష్యశృంగుణ్ణి సేవి చతురంగష్ఠుడు చతురంగుడైన ఉత్తమ పుత్రుని కల ఋష్యశృంగుని 12 వార్షిక యాగం, 12 ఏళ్ల దీర్ఘ యాగం. తర్వాత ఋష్యశృంగుడు కొంతకాలానికి 12 వార్షిక యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞానికి శూలాలైన సీత, ఆమె ప్రియమైన శ్రీరాముడు, అతనికై లక్ష్మణుడి నుండి పోవటానికి వాడు అందరూ వచ్చేశారు. వాడు కూడా మిగతా వాడు వచ్చారు. శుభయజ్ఞ సమాప్తి అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఋష్యశృంగ స్మృతి, ఋష్యశృంగ మహర్షి యొక్క స్మృతికర్తగా కనబడుతున్నాడు. ఆచార శ్రౌత శ్రాద్ధ శౌచ శ్రాద్ధ ప్రాయశ్చిత్తాలను మితాక్షరావరార ఆర్క స్మృతి చంద్రిక ఈ స్మృతి నుండి తత్సంబంధ శ్లోకాలను ఉదాహరించారు. మితాక్షరంలో శంకునిదని పేర్కొనబడిన ఒక శ్లోకం అపరార్కం ఋష్యశృంగి స్మృతిలోనిదని చెప్పబడి స్మృతి చెందిన కానీ వాసనా యజ్ఞోపవీతార్థాన్ కుర్యాత్ దదభావే వివృతా సూత్రేణ అన్న వచన ఆ స్మృతిలోనిదని పేర్కొన్నది. సమగ్రమైన స్మృతి ఇంకా దొరకాలి. ఋష్యశృంగుడు మహోత్తమ తపస్యారి, శ్రీరామాదుల లోకానికి ప్రసాదించిన పరమ పుణ్యాత్ముడు కనుక అతని నామస్మరణం పరమ పవిత్రం. కాతో ప్రారంభం అక్షరాలన్నీ అయిపోయాయి ఋష్యశృంగుడితో. ఇక హలంతాలో వచ్చాం. కపిల మహర్షి మొదట కద్దమ ప్రజాపతి కృతయుగంలో విశ్వ సృష్టికై బ్రహ్మదేచేత నియోగింపబడి సరస్వతీ నదీ తీరం దగ్గర 10,000 దివ్య సంవత్సరాలు తపం చేశారు. ఒకనాడు జప సమాధిలో ఏకాగ్రచిత్తుడై విష్ణుమూర్తిని ధ్యానించగా ఆయన ప్రత్యక్షమై దేవహూతి వలన 90 కూతుళ్ళు తన అంశం చేత ఒక కొడుకు అతనికి జన్మిస్తారని వరమిచ్చి వెళ్ళిపోయారు. తర్వాత కొంతకాలానికి దేవహూతి కర్దముని వలన కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు,
గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అనే 9 మంది కూతుళ్ళు పుట్టారు. తర్వాత కర్దముడు సంజసించాలనుకోగా దేవహూతి అతని పదాలకు దేవా, కూతుళ్ళ యుక్త కాలానికి వివాహం చేసి ఆ పైన నాకు జ్ఞానోపదేశం చెయ్యగల కుమారుణ్ణి దయచెయ్యండి. నేను తరించిన పిమటగానే తాము వలద్దు అని వేదనాభరంగా పతిని కోరి కర్దముడు ఆమె గర్భంలో అచిరకాలంలోనే జనార్దనుడు సుతుడై పుడతాడని అతని పాదపద్మాలు పూజిస్తూ ఉండమని నా కుమారుడే ఆమె శంఖాగ్రంథి విచ్ఛేదం చెయ్యగలడు అంటే అనుమానం చెప్పి ఇంట్లోనే ఉన్నాడు. కపిలుడి జననం. దేవహూతి భర్త వాక్యానుసారం అలాగే భగవంతుణ్ణి ప్రార్థిస్తుండగా కొంతకాలానికి ఆ గార్ధమ మైన తేజనమైన విష్ణుమూర్తి దేవహూతి గర్భంలో ప్రవేశించి ఆ కర్దమైన తేజంలో విష్ణుమూర్తి దేవహూతి గర్భంలో ప్రవేశించి కాలక్రమంలో తమ జాతి సమీతరు కోటిలైన వైశ్వానరుడు ఆవిర్భవించినట్లుగా గర్భంలో కుమారుడై జన్మించారు. అప్పుడు ఆకాశంలో దేవతూర్య ఘోషాలు బాగా వినిపించాయి. దేవతా బృందాలు మందార వృష్టి కురిశారు. గంధర్వ కిన్నర గానాలు, అప్సరో వనితల ఆటపాటలు చెప్పాయి. ఆ తర్వాత నారాయణ్ణి దర్శించుకోవటానికి మరీచి ప్రముఖుని గణసేవితుడై చతుర్ముఖుడు వచ్చి కపిలుణ్ణి సందర్శించి దేవహూతి కర్దములకు అతన్ని తెలియజేసి మరీచిని అక్కడ వదిలిపెట్టి సనకసనందన నారదులతో అంతర్హితుడయ్యి కపిల మహర్షి తండ్రికి కర్తవ్య బోధ చేయాలి. తర్వాత కర్దమ ప్రజాపతి తన కూతుళ్ళ వివాహం ఆడటానికి మహర్షులను పిలువపంచి వాళ్ళు వచ్చిన వెంటనే మరీచికి కళలు, అత్రికి అనసూయ, అంగిరసుడికి శ్రద్ధను, పులశ్చుడికి హవిర్భువును, పులహుల గతిని, క్రతువుకి క్రియ, భృగువులకు ఖ్యాతిని, వశిష్ఠుడికి అరుంధతిని, అధర్వుడికి శాంతిని ఇచ్చి నిజ కుల ఆచారానుసారంగా మహావైభవంగా వివాహం చేసి అల్లులను కూతుళ్లను ఆశీర్వది సంభావితులను చేసి వాళ్ళ ఇళ్లకు పంపే. తర్వాత కుమారుడైన కపిల మహర్షి ఏకాంతంగా తీసుకుపోయి వందనం ఆచరించి మహాత్మా, పరమేశ్వరుడైనటువంటి నువ్వు నీ మాటలు తప్పకుండా నా గృహంలో పుట్టావు. సంసార చక్ర గ్రామ్యులమవటం చేత మా నర్తనాలు వర్తనాలు గణింపగా అనుగ్రహించి మాకు వందనం చేశావు. దాన్ని నేను పృణత్రయం నుండి తొలగా ఇంకా యోగ సమాధి నిరతి నీ పాదాక్రాంతంలో 2 నా మనస్సులో చేసి శోకంతో దాని ఏకాంత స్థలంలో సంచరిస్తానని చెప్పి అప్పుడు కపిల మహర్షి వరమునీంద్ర, నిర్హేతుక దయాగుణం చేత నా వాక్యాలను అనుసరించి నీ ఎంత పుట్టా. నేను సన్ముని వేషం ధరించడం నా కోసం కాదు, మహాత్ములైన మునులకు తత్వబోధ చెయ్యటానికే. అది తెలుసుకో. సంజస్త సకల కర్ముండని నన్నే భక్తితో భజించు, మోక్షం పొందుతావని కర్తవ్యం బోధించ. అప్పుడు కర్దముడు అతడి అధిక భక్తితో అనేక వందనాలు చేసి మునిగణ సేవితమైన వనంలో నిస్సంగుడై ఆత్మైక శరణతత్పుడై పరబ్రహ్మాని మనస్సులో కలిపి సమత్వ కాంత శాంత సేముషి గరిష్ఠుడై ధీరుడై నిఖిల ప్రపంచము వాసుదేవమయంగా భావి భక్తి భావంతో భాగవతుని ప్రేమి. అప్పుడు కపిల మహర్షి బిందు పరంలో తీవ్ర తపోనితిలో ఉండాడు. బిందు పరంగా
కపిల మహర్షి దేవహూతికి మోక్షం ఇవ్వడు. అప్పుడు దేవహూతి కొమరుణ్ణి సందర్శించి అంటే కపిలుని దశకి వచ్చి అతని శరణు వేడి రక్షింపమని కపిల మహర్షి ఆత్మ అలని దేవహూతికి జీవుని చిత్తము సంసారం తగులుకొని త్రిగుణాత్మకం అవుతుందని, అదే నారాయణాసక్తమైతే మోక్ష కారణమవుతుందని చెప్పి తర్వాత అతడు సౌఖ్యయోగం సాంఖ్యయోగం భక్తి యోగం బోధించాడు. కపిలుడి సాంఖ్యయోగం భక్తి తర్వాత దేవహూతి కపిలోక్త మార్గం ఆయన చెప్పిన దాని ప్రకారం గురు యోగ శక్తితే సంసారం వదిలిపెట్టి వామదేవ చరణారంద హస్తవ్య చిత్తులై శ్రీహంతులో కలిసిపోయి ఆమె మోక్షం కేగిన క్షేత్రం సిద్ధి పదం అని ప్రసిద్ధి చెందింది. కపిల మహర్షి సిద్ధచారణాదులను కొలువుగా సముద్రం చేత పూజాదులు అందుతున్నారు. అతడు కొంతకాలానికి సాంఖ్యాచార్య అభిష్టమైన యోగాన్ని అవలంబించి శాంతి సమాహితులై చిత్రాశ్రమాన్ని వదిలిపెట్టి ఉదగ్భాగంలోకి వెళ్ళాడు. కపిల మహర్షి వేద ప్రామాణ్య బుద్ధి. ఒకప్పుడు కపిల మహర్షి యుక్త ఆకృతి అయిన గోవును చూసి వేద స్వరూపమని పడి నిర్లక్ష్యంగా కొంత దూరానికి ఉన్న సూర్యరశ్మి అనే సంయమి కపిలుడి వేదాలలో ఏ భావం ఉందో తెలుసుకోవాలని సూక్ష్మరూపంగా ఆ గోవులో ప్రవేశించి మహర్షివర్య వేదాలు దాంభికత్వాపాదకాలని ఎతులు పలుకుతారు, నీ అభిప్రాయం ఏమిటో చెప్తావా అని అడిగా. అప్పుడు కపిల మహర్షి వేదాలలో నాకు ఆదరాభిమానాలు లేవు, కానీ సంసారులంతా వేద విహితాచారాలు చేస్తున్నారు. వాణి ఉపస్థం సుధరం వాణి అనేవి మూయరాని వాక్యం. వాడని మూయగలిగిన బుద్ధుడికి తపోదాన వ్రతాదులతే కాని వేద ప్రామాణ్యం కానీ కావలసిన పని లేదని. అప్పుడు శివమరశ్మి సంతోషంతో గోగర్భం నుండి భజతబడి కపిలుడు నమస్కరించి సత్యం తెలుసుకోవడానికి ఇలా గోగర్భంలో దూరి ప్రశ్నించాను. మన్నించి వేద ప్రామాణ్యాన్ని గురించి నా మనశ్శాంతి కొరకు ఇంకా చెప్పు అని అడిగారు. అప్పుడు మహర్షి భావమెడి వేదాలే లోకాలకు ప్రమాణం. శబ్దబ్రహ్మ పరబ్రహ్మలో శబ్దబ్రహ్మం మూలంలో పరమ బ్రహ్మం గ్రహించవచ్చు. బ్రాహ్మణులు ఉత్తములై వేద చోదిత కర్మాలు చేస్తూ శాశ్వత పదాన్ని పొందవచ్చు. వేదా తాత్పర్యం తెలుసుకొని వేదితవ్యం వెలుగు వాళ్ళనే వేదజ్ఞులంట. ఇందు కాని వారు, అలా చెయ్యని వాడు వేద పాఠకులు మాత్రమే. అన్నీ వేదంలో ఉన్నాయి కనుక నేను వేదమానిత బ్రాహ్మణులకు నమస్కరిస్తానని ఆ మాటలు విని శివమరశ్మి ఆనందించి వెళ్ళిపోయారు. కపిల మహర్షి పుండరీకుడిని అనుగ్రహించి ఒకప్పుడు పుండరీకుడని మహారాజు మృగయా వినోదార్థం పరివారంతో వనం చేరి యథేచ్ఛగా వేటాడుతుంటే అప్పుడు కపిల మహర్షి ఆశ్రమ ప్రాంతంలో గల సరోవరంలో కూడా చల్లనివి తీయనివి స్వచ్ఛమైనవి నీళ్లు త్రాగి అక్కడ ఒక లేడి ఆ ప్రాంతంలో పరిగెత్తడం చూసి ఆ రాజు దానిపై ఒక బాణాన్ని వదిలాడు. ఆ బాణం తగిలి ఆ లేడి కపిలముని ఆశ్రమంలో దగ్గరకు వచ్చి పడిపోయి మరలి. అది చూసిన కపిలుడు తన ఆశ్రమంలో ఇలాంటి హింస చేసిన మూర్ఖుడెవడని వాళ్ళు తిరిగి ఒక చెట్టు నీడలో విల్లమ్మలతో ఉన్న రాజుని చూశాడు. కపిలుడిని చూసి
పుండరీకుడు గడ్డకడ్డ వడుకుతూ లేచి వచ్చి భక్తితో నమస్కరించి కులగోత్రాలు చెప్పుకొని తన తప్పు మన్నించమని అప్పుడు ఆ మహర్షి అతడితో ఇలా పోయి క్షణభంగురమైన జీవితం కల మానవు పశువుల కన్నా బుద్ధి బలం ఎక్కువ అయి ఏ పాపం ఎరగ నోరు లేని సాధు జంతువులను చంపడానికి మహాపాపం పొందుతాను. నువ్వు ఇలా దారుణ కర్మ చెయ్యటానికి కారణమే రక్త మాంసాదిమయమైన నీ దేహంపై నీకెత్తి ఎలాంటి మమత ఉంటుందో ఆ లేడి కూడా దాని శరీరం మీద ఉంటుంది కదా. కనుక తుచ్చమైన నీ విలాసానికై పసికందు పుణ్యజీవి అయిన ఈ లేని నిండు ప్రాణాలు బలితీశారు. నిన్నిప్పుడు ఏం చేసినా తప్పు లేదని అతను ఎంతో నిందించి వైరాగ్యాన్ని ఉపదేశించారు. పుండరీకుడు ఆ మహామహుడి మాటలు శూలాల్లాగా గుర్తుకోగా సిగ్గుపడి పశ్చాత్తాపంతో తాను చేసిన దోషాన్ని మహర్షి ఎదుటే ప్రాణత్యాగం చేసుకోవాలని వాడి అయిన కత్తి వల నుండి తన శిరాన్ని తెంచుకోవటానికి ప్రయత్నిస్తున్న కపిలుడు కనికరి అతని ఆత్మహత్య నుండి పుండరీకుడు కపిలుడి పాదాలపై పడి జ్ఞానభిక్ష పెట్టమని ప్రార్థించి అప్పుడు కపిల మహర్షి అతన్ని ఇలా బోధించారు. రాజా, మోక్షం అపేక్షించే మానవుడు పూర్వదాన ఫలాలను కలిగిన సంపదలను క్షణికాలని పరహింసా వ్యాపారాలు పాపహేతువులని తెలుసుకొని భయపడుతూ గురుపాదాలు ఆశ్రయించి తత్వం ఎదిగి దృఢ నిశ్చయులై మెలగాలి. అలా మెలిగే వాళ్ళు 3 రకాలు: అంకురితులు, పుష్పితులు, ఫలితులు. మోక్ష ధర్మ అపేక్ష కలవాడు అంకురితులు, సదాచార నిరతులు పుష్పితులు, జీవన్ముక్తులు ఫలితులు. వీరు గురుబోధాధిక జ్ఞానం వల్ల మోక్షాన్ని పొందుతారు అని బోధించి కపిలుడు అతన్ని బయటికి పంపించేశారు. తర్వాత పుండరీకుడు సర్వసంపదలను వదిలే వైరాగ్యంతో కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చి తను శిష్యుడిగా అనుగ్రహించమని తపస్సు చేయించమని అనుమతి కోరగా, అలాగే కపిలుడు అతనిపై కన్నెత్తి చూడగా నోట పలుక తృణీకరించాడు. కానీ పుండరీకుడు 13 రోజులు అక్కడిని జలాంజలి త్రయపానమాత్రంగా కదలక మెదలక కపిలుడినే ధ్యానిస్తూ ఉండాలి. అంటే 3 సార్లు మాత్రం చేతి ఉదకం తాగిస్తారు. అలాగే 14వ రోజున కపిలుడు శిష్య సహితుడై సంధ్యావందన అనుష్ఠానాలు తీర్చి అతన్ని పలకరించి అతని మనస్సు రాజ్య సతీ పుత్రాదులపై మరలించడానికి ప్రయత్నించి, కానీ పుండరీకుడు నిజమైన విరాగంలో ఉండటం చేత ఏ మాత్రం చెల్లించాల. కపిలుడప్పుడు సంతోషించి అతనికి కర్మ, భక్తి, వైరాగ్య, జ్ఞాన బోధాలు పోయి మాయ పరమరూప పరాయ పరరూపాయ పరమాత్మన్ పరాక్కులే పరాత్మనే నమః పరమతత్వాయ పరానందాయ ధీమి అనే మహామంత్రాన్ని ఉపదేశించి అనుగ్రహించి పుండరీకుడు అలాగే కపిల మహర్షినే గురువుగా భావి అతని ఉపదేశామృతాన్ని పునీతుడై శ్రద్ధాభయశక్తియుక్తుడై చిరకాలం ఆశ్రమంలో తప్పి విష్ణుదేవుడిని ప్రత్యక్షం చేసుకొని ఆ కటాక్షం చేత మోక్షాన్ని పొంది కపిల మహర్షి సకల పుత్రుల భస్మం చెయ్యడం. మరొకప్పుడు సగర చక్రవర్తి విష్ణు ప్రీతి కోసం అనేక అశ్వమేధయాగాలు తృప్తి పొంద మరొక ముఖాన్ని అంటే యజ్ఞాన్ని చేయటానికి ఈ గుర్రాన్ని వదిలే. అసూయాగ్రస్తుడైన ఇంద్రుడు ఆ గుర్రాన్ని నాగలోకానికి తీసుకుపోయి అక్కడ ఒక చోట తపోనిష్టలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టేసి వెళ్ళిపోయారు. యాగాస్త్ర సంరక్షకుడై కగడు నిజపుత్రులను పంపారు. వాడు ఎక్కడా చూసినా ఆ అశ్వం కనపడ భూమిని తవ్వి పాతాళానికి వెళ్ళారు.
అక్కడ కూడా వాడి కపిల మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో గుర్రాన్ని చూసి ఆయనే దొంగ అనుకొని అతని చంపేయటానికి వెళ్ళారు. కపిల మహర్షి కన్ను తెరిచి చూశారు. వెంటనే సగర పుత్రులు 60,000 మంది భస్మీపటలమైపోయారు. ఆయన కపిల మహర్షికి చాలా విధాలుగా ప్రార్థించినప్పుడు బుద్ధిమంతుల గుర్రాన్ని తోలుకుపోయి మీ తాత యజ్ఞాన్ని పూర్తి చేయి, వీరులై నీ తండ్రులు ఇక్కడ భస్మమయ్య, గంగాజలం వాళ్లపై సగరుడు చెప్పారు. గంగాజలం వాళ్లపై ప్రవహింపచేస్తే వాళ్ళకి ముక్తి కలుగుతుంది అని అనుకే. అంశుమంతుడు కపిలుడి అనుగ్రహం వల్ల పాత్రుడై తండ్రుల దృష్టికి విచారించి యాగాస్వాన్ని తీసుకొని తాత అశ్వమేధ యాగాన్ని పూర్తి చేయి. చివరకు భగీరథుడు గంగాజలాన్ని పాలింపజేసి సకల పుత్రులకు పుత్రుల పుణ్యలోకాన్ని ఇవ్వగలిగారు. పూర్వం ఒకప్పుడు అశ్వశిరుడనే మహారాజు అనేక యాగాలు చేసి అనేక విధాలుగా బ్రాహ్మణులు సత్కరిస్తారు. కపిల మహర్షి అశ్వశిరుడి యోగ్యతని అతన్ని కటాక్షించే ఉద్దేశంతో ఒకమారు జీగీవ్యుడనేటువంటి ముని వెంటలాగా అశ్వశిరుడి ఇంటికి వెళ్ళారు. అశ్వశిరుడు యజ్ఞ దీక్షితుడై బ్రాహ్మణులకు అనేక భూరి దక్షిణలు ఇచ్చి సన్మాని అతడు కపిల జీగీవ్యులంతో ఆదరించి అనేక విధాలా పూజించారు. తర్వాత అశ్వశిరుడు కపిల మహర్షికి మొక్కి, మహాత్మా మీ రాకచేత నేను ధన్యునై విష్ణుమూర్తి కటాక్ష సంపద నేనేమి చెయ్యాలో తెలపండి. అప్పుడు కపిల మహర్షి, రాజా నేనే విష్ణుమూర్తి, నన్ను పూజిస్తే నీకు కృతార్థుడు అవుతాను. నేను కాక వేరొక విష్ణుమూర్తి కలలని నువ్వు అనుకుంటే అవివేకంగా ఉన్నట్టు కింద లెక్క అన్నాడు. అశ్వశిరుడు ఆ మాటలు తాత్పర్యం తెలుసుకొని అతని అహంభావంలో అసహ్యించుగా, కానీ కపిల మహర్షి ఏమీ అనగా, మహాత్మా విష్ణుమూర్తిని నేను ఎరుగు, అతడు శంఖ చక్ర గదా పాణి గద గరుడ వాహనుడు గదా, నీవే విష్ణుమూర్తివని నీకెలా చెప్పగలవు? ఆ మాటలు అశ్వశిరుడి నోటి నుండి వెలవడగా కపిల మహర్షిని విష్ణు స్వరూపుడి శంఖ చక్ర గదా పాణిగా కలిపి జైగీశవ్యుడి గరుడైన అతని వాహనమై అప్పుడు అశ్వశిరుడు తన నేత్రాలను నమ్మలేక అది అంతా మోసమని విష్ణుమూర్తి కమలనాభుడని బ్రహ్మయందుండి బ్రహ్మ అందులోంచి పుట్టాడని అది లేదేమని వెంటనే కపిల మహర్షి కమలనాభుడే. అప్పుడు జైగీశవుడు బ్రహ్మ అయి నిలిచాడు. అయితే ఆ అశ్వశిరుడు నమ్మజాల అదంతా మోసమే అని కపిల మహర్షి విష్ణుమూర్తి కాదని అని వెంటనే కపిలుడి మహాత్మ్యం సభాసదులంతా విని అంతర్ధానమై యజ్ఞశాల దుష్ట మృగాలతో నిండిపోయి అశ్వశిరుడు అతి భయాకుల చిత్తుడై కపిల మహర్షియే విష్ణుమూర్తి పూర్ణ విశ్వాసం కలగ తిరిగి అతన్ని ప్రార్థి వెంటనే కపిలుడు ప్రత్యక్షమై సభాసదులు వచ్చారు. దుష్ట మృగాలని అంతర్ధానమై అశ్వశిరుడు కపిల మహర్షి పాదాల మీద పడ్డా. కపిల మహర్షి అతని కటాక్షించి, రాజా నువ్వు విష్ణు భక్తుడు, విష్ణువు ఎక్కడ వశపరుచుకొనగలవు, ఎలా వశపరుచుకోగలిగావు? బ్రహ్మాది స్తంభ పర్యంతం విష్ణుమూర్తి రూపమే అని గ్రహిస్తే అతడు నీకు వశమవుతాడు. విష్ణుడు సర్వాంతర్య సర్వం అతడే అని నిరూపించడానికి ఇలా చేశానయ్యా. ఇకనైనా అది గ్రహించి నీకు తగినటువంటి ధర్మాన్ని వేదవిహితంగా చేస్తూ లోకాల్లో కీర్తి పొందువని కపిల మహర్షి జైగీషుడితో వెళ్ళిపోయాడు. కపిలుడి కపిల మహర్షి సాంఖ్యయోగాన్ని బోధించిన విషయ విధాలను తెలుసుకొని శృతి వాక్యం వేదవాక్యాల చేత వాటి తత్వాన్ని గ్రహించి దృఢ జ్ఞానం చేత వాటిని విడిచిపెట్ట. ఆయువు క్షణికమని, సుఖ దుఃఖాలు కాలగతి వలన వచ్చేవని తెలుసుకో. కర్మతత్వం
వేద చోదతం వల్ల విధముగై సత్వరజ తమో గుణాల చేత బుద్ధికి కలిగి ప్రవర్తనాలు తెలుసుకోవాలి. పంచేంద్రియాలు గోష్ఠంలో అగ్నివాయువులు, బయట పానకులందు, తోయాలలో అంటే పావకుడిలో అంటే అగ్నిలో నీళ్లు, భూమి తోయాలలో నీళ్లలో, జలం కౌశికుడిలో, కాంతి ఉపేంద్రుడిలో, అర్థాన్ని లోభాన్ని, మనస్సు బుద్ధి, రజస్సు తమస్సు, సత్వం రజస్సు తగులు, సత్వం ఆత్మ అవుతుంది. ఆత్ముడు నారాయణుడవుతాడు కనుక మహేశుడని చెప్తాడు. ఆ ఆత్ముడు పరమాన్ని పొందుతాడు. పరమ మోక్షానికి కారణము. మోక్షం ఇంకా ఎందుకు ఉంటుంది? ఏ 16 వికారాలుగా ప్రకృతి ఆత్మను ఆశ్రయం. ఆత్ముడు ప్రకృతి వికృతికి అతీత. ఆత్ముడికి 2 రూపాలు, ఒకటి విషయాల్లో, రెండవది మధ్యస్థ భావాల్లో. ప్రాణాపాన వ్యానోదాన సమానమైన 5 వాయువులు అతనికి ఈ విధంగా తెలిసి కలిగే జ్ఞానం అంతరాత్ముణ్ణి చూపిస్తుంది. గర్భవాస దుఃఖం, జన్మ వ్యధ, బాల్య విమూఢత్వం, రాగం, క్లేశం, వార్ధక్యం, దీనివల్ల కలిగే కృపణక గుర్తు తెలుసుకొని సంఘాన్ని వదిలి అంటే అంటుకోవడం, ఆత్మని తెలుసుకొని మోక్షం. దేహ గుణాది దోషాలు అందరూ దోచేసి మార్గాన్ని గ్రహించి ఆ మార్గ పరిచయం విష్ణుమాయ చేత కనపడే విశ్వమంతా బుద్భుతప్రాయంగా సదృశ్యంగా ఉద్ఘటనలో లాగా ఉంటుందని దాని లక్ష్య పెట్ట మోక్ష మార్గాన్ని పొందటం సాంఖ్యం. కపిల మహర్షి బోధించిన ఈ సాంఖ్య దర్శనం ప్రజాపతి పూజ్యమై వేదశాస్త్ర పురాణ విదిత పరిజ్ఞానం కల దగ్గర మార్గమై బ్రహ్మభావ భాజనకు సరిగిరే అనన్యమైనటువంటి పార్యంగా అదే పదధ్యాయ విలసితమై త్రివిధ దుఃఖాత్యంత నివృత్యంత పురుషార్థిక నిగదమై కపిల స్మృతి అనే పేరు. కపిలుడి భక్తి యోగం. కపిల మహర్షి మాతృదేవికి భక్తి యోగాన్ని బోధించారు. తామస రాజస సాత్వికమయ భేదాలు 3 విధాలుగా 2 విధాలుగా భక్తి యోగం. నిత్యం హింసాపరుడై దంభమాత్సర్యాదులకు అలవాలమై ఉంటున్న భేదదర్శి అయి భగవద్భక్తుడు అవటం తామస భక్తుడు చేయం. విషయ సుఖాలకు ప్రవీణుడై ఐశ్వర్యాదులను అనుభవిస్తూ భగవద్భక్తి విడువని వాడు రాజస భక్తుడు. అలాగే పాప పరిహారానికి భగవద్ అర్పణ బుద్ధితో కర్మాలు చేస్తూ జనహితకార్య భక్తుడయ్యేవాడు సాత్విక భక్తి. పరమేశ్వరి గుణాలకు వినటం చేత కలిగిన భక్తి చేత అతడిపై మనస్సు నిలిపినవాడు పరమ భక్తుడు అని కపిలుడు భక్తి యోగాన్ని దాని ఫలితాన్ని చక్కగా చెప్పి కపిలుడు రావణుడికి విశ్వరూపం చూపట. కపిల మహర్షి ఒకప్పుడు పశ్చిమ సముద్ర తీరంలో ఒక అరణ్యంలో పద్మాసనం మీద కూర్చొని కళ్ళు మూసుకొని ఆత్మయోగ సుఖాన్ని అనుభవిస్తారు. అప్పుడు రావణుడు మదగర్వం చేత వరగర్వం చేత బలవంతులందరినీ జయించే ఉద్దేశంతో దేశమంతా తిరుగు కపిల మహర్షిని చూశారు. రావణుడి కంటికి కపిల మహర్షి నేత్రాంచాల అగ్నిశకలు, బాహువులలో బాహుస్తాయుధాలు, శరీరమంతా మరుద్వజ రుద్ద సంఘాలు కనపడి దుస్సహంగా కనపడి అంటే భరించరాని మూర్తిగా కనపడి. అలాగే కపిల మహర్షి పొట్టలో లక్ష్మీదేవి, శల్యంలో మరుద్గణాలు, కడుపులో సముద్రాలు, కళ్ళలో సూర్యచంద్రు, ధాత విధాత రుద్రాదులు అందరూ కూడా అతని శరీరంలో కనిపించారు. రావణుడి ఋషుల మాయ అని వాడిపై అనేక శస్త్రాస్త్రాలు ప్రయోగించి వెంటనే కపిల మహర్షి
చెడుగా నన్ను సాధించడానికి వచ్చావా అని పిలికెలి చేత ఒక్క పూటు పొడిచాడు. దాంతో రావణుడు మూర్ఛపడి తోళ పక్కన ఉండే దైత్యులు అతన్ని ఎదిరించారు. కబిరుడు దైత్యులందరినీ గుహాంతరంలోకి తోసేశాడు హుంకరించి. రావణుడు కృపాణాదులతో కబిలుడి గుహలోకి ప్రవేశి అప్పుడు మహావీరుడు దేవసుతులు సిద్ధులు శంఖచక్రాదులు ధరి చతుర్భుజులై పురుష నరుడు కనపడ దివ్య సౌరభాలు నిండగా రమణీయ లోచన రీమరత్నాలంకారాలు ధరించిన స్త్రీలు వింజామరలు విస్తుండగా సౌందర్య నిధి అయిన ఒక స్త్రీ పాదాలు ఒత్తుతుండగా కపిల మహర్షి కరులు మోడ్చి నిదురిస్తూ రావణుడు అంతా దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగాడు. రావణుడు విస్మృతుడై అతని అపూర్వ చరిత్ర అడిగాడు. కపిల మహర్షి రావణుడు త్వరలో చంపబడుతాడు అని చెప్పి నోరు తెరచాడు. అప్పుడు విశ్వరూపం కనబడి రావణుడు ప్రీత భయంతో అతనికి నమస్కరించి, మహాత్మా, నీ చేతిలో చనిపోవటం కంటే శుభం ఇంకొకటి ఉందయా అని నేను అందుకోసమే ఇన్ని విధాలుగా నేను విసుగు కలిగించా. ఇక చాలు, నేను ఎట్లా విష్ణుమూర్తి చేత చచ్చిపోతానన్న కారణం నాకు చెప్పావు కానీ చాలా సంతోషంగా ఉందని అంతలో గిరితో గుహతో కపిల మహర్షి అంతర్హితమైపోయి రావణుడు పరమ విస్మయ చిత్తుడై అక్కడి నుంచి వెళ్ళిపోయి. కపిల మహర్షి అవతార మూలాన్ని లోకాన్ని గడించింది. కపిలాచార్యుని సాంఖ్యతత్వం భక్తి యోగానికి శృతి స్మృతుల ప్రామాణ్యమిచ్చి అది విఖ్యాతి పొంది సూర్యరశ్మితో పలికిన పలుకు వలన కపిలుని వేద ప్రామాణ్య బుద్ధి మాతృశ్రీ అయిన దేవహూతి బోధించిన భక్తి యోగం ఇలా అవటానికి సాక్షిభూత. కపిల మహర్షి తండ్రితో చెప్పినట్టు అవతారమెత్తి మునివేషం వేసుకోవటానికి ఋషిజనులను తన్మూలంగా ప్రజానీకాన్ని తత్వబోధ అమృతం చేత పవిత్రం చెయ్యటానికే అనేది నిస్సంశయంగా మనకు అర్థమై ఆ మహర్షి వర్యుని బోధామృతాన్ని తనివి తీర క్రోడి భక్తులారా పరతత్వాన్ని పొంది తమ జీవితాలను సార్థకం చేసుకోండిరా అని మనకి బొలుసు వెంకటేశ్వరులు గారు హితబోధ చేశారు. రేపు కశ్యప మహర్షి గురించి